హలో ఫ్రెండ్స్, మనకందరికీ తెలిసినట్టుగా ఫిబ్రవరిలో థండేల్ మరియు చావా లాంటి బెస్ట్ మూవీస్ లను చూడడానికి మనకు లభించాయి. అయితే ఈ రెండిట్లో మీరు ఏ మూవీని బాగా ఇష్టపడ్డారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ మూవీసే కాకుండా వేరే మూవీస్ కూడా మీకు ఏవైనా నచ్చినట్లయితే కింద కామెంట్ చేసి చెప్పగలరు. చావా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి త్యాగం ఎలాంటిదో ప్రతి ఒక్క భారతీయుడికి లక్ష్మణ్ ఉటేకర్ గారు చూపించారు. అదే విధంగా విక్కీ కౌశల్ గారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్రలో జీవించారు అని చెప్పాలి. ఈ మూవీ అందరినీ కూడా ఏడిపించింది. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మార్చి నుంచి డిసెంబర్ వరకు రాబోయే మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి టాలీవుడ్ నుంచి మరియు బాలీవుడ్ నుంచి రిలీజ్ కాబోతున్న అతిపెద్ద మూవీస్. మీరు కూడా మార్చి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ కాబోతున్న ప్రతి ఒక్క పాన్ ఇండియా మూవీస్ ని కూడా మిస్ చేయకుండా చూడండి. కొన్ని మూవీస్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి 2 మూవీ, పుష్ప 2 మూవీ యొక్క రికార్డులను కూడా బ్రేక్ చేయగలవు. అయితే ఈ మూవీస్ ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని మనం లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో దెబ్బ మూవీ అస్సలు లేదు కాబట్టి ఆ మూవీని మీరు అస్సలు ఊహించకండి. ఇక మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ గురించి మాట్లాడితే లూసిఫర్ 2 మూవీ. మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న అతిపెద్ద మూవీ ఇది. ఇందులో మనకి మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు పెద్ద యాక్టర్స్ కనిపించబోతున్నారు. అంతేకాదు మన సలార్ మూవీలో నటించిన వరదరాజ మన్నార్ గారు అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటిస్తున్నారు. ఆయన ఈ మూవీని దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే ఈ మూవీలో మెగాస్టార్ మోహన్ లాల్ గారు కూడా కనిపించబోతున్నారు. అయితే ఇందులో మోహన్ లాల్ గారు లూసిఫర్ గా కనిపించబోతున్నారు. లూసిఫర్ మూవీ ఏ విధంగా హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఆ మ్యాజిక్ ని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా క్రియేట్ చేయలేకపోయారు. అయితే ఈ మూవీ లూసిఫర్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీని 300 కోట్లతో తీస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని భారీ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని మనం మార్చి 27, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ హరిహర వీరమల్లు. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మనం ఒక అప్డేట్ ని చూసాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి రాబోతున్న భారీ యాక్షన్ పీరియాడిక్ మూవీ ఇది. లార్డ్ బాబీ డియోల్ గారు ఇందులో విలన్ గా నటిస్తున్నారు. 1323వ సంవత్సరంలో జరిగిన సంఘటనలపై ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీకి 2 భాగాలు రాబోతున్నాయి. అయితే మనం ఈ మూవీని మార్చి 28, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రెట్రో. ఈ మూవీ సూర్య సార్ గారి నుంచి రాబోతున్న మాఫియా గ్యాంగ్స్టర్ మూవీ. అయితే ఈ మూవీని కార్తిక్ సుబ్బరాజ్ గారు దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో పూజా హెడ్గే గారు నటిస్తున్నారు. ఈ మూవీని 150 కోట్లతో తీస్తున్నారు. ఇందులో మంచి రొమాంటిక్ స్టోరీ కూడా ఉండబోతుంది. అదే విధంగా సూర్య గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. టీజర్ లో ఆయన లుక్ అదిరిపోయింది. అయితే ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో మే 1, 2025లో మనం చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాజాసాబ్. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఇందులో ఆయన 2 వేరు పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీని మారుతి గారు తీస్తున్నారు. ఈ మూవీని దాదాపు 300 కోట్లతో తీస్తున్నారు. ఈ మూవీలో మనకి ప్రభాస్ గారితో పాటుగా మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. దాంతో పాటు KGF 2లో విలన్ గా నటించిన సంజయ్ దత్ గారు ఇందులో విలన్ గా నటించబోతున్నారు. అయితే ఆయన ప్రభాస్ గారి తండ్రిగా ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అయితే అందరికీ నచ్చింది. ఈ సంవత్సరంలో రాబోతున్న ప్రభాస్ గారి మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే. కాబట్టి ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ 22 మేన రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ VD12 అంటే కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ గారి నుంచి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీ గురించి మాట్లాడితే గుస్బంప్స్ వస్తుంది. ఎందుకంటే టీజర్ ఆ లెవెల్లో దించారు. అబ్బా, ఎన్టీఆర్ గారి వాయిస్, విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, టీజర్ ఎడిటింగ్, నిజంగా విజువల్స్ కూడా నాకు నచ్చింది. అయితే మీకేలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ టీజర్ చూస్తున్నంత సేపు నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. KGF మూవీలో చెప్తారు కదా, గాయపడిన సింహం గర్జన గంభీరంగా ఉంటుంది అని. ఈ డైలాగ్ నాకు టీజర్ చూస్తుంటే గుర్తొచ్చింది. అయితే మీకు ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అయితే ఇందులో విజయ్ దేవరకొండ గారు ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అదే విధంగా ఆయన ఇందులో ఖైదీగా కూడా కనిపించారు. టీజర్ చూస్తే నిజంగా పిచ్చెక్కుతుంది. గౌతమ్ తిన్నూరి గారు అసలు ఏం తీయబోతున్నారు ఎవరికి తెలీదు. ఆయన ఇంతకు ముందు జెర్సీ లాంటి మాస్టర్ పీస్ ని తీశారు. ఈ మూవీ యొక్క భారీ సక్సెస్ అందుకోబోతుంది అనేది మనకి టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ మూవీని మనం మే 30, 2025లో చూడబోతున్నాం. మీలో ఎంత మంది ఎక్సైట్మెంట్ గా ఉన్నారు ఈ మూవీని చూడడానికి? ఈసారి ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ చేస్తారు అనే నమ్మకం వస్తుంది ఈ టీజర్ చూస్తుంటే. చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం
మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ టాక్సిక్. ఈ మూవీ 2000 కోట్లు సంపాదించే దమ్మున్న మూవీ. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం యస్ గారి బర్త్డే రోజు ఇలాంటి టీజర్ వదిలితే ఇక ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ఊహించండి. ఈ మూవీలో రాకింగ్ స్టార్ యస్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. ఇందులో రాకింగ్ స్టార్ యస్ గారు చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని డిసెంబర్ 25, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. ఈ మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో మనకి రుతిక్ రోషన్, ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదిస్తుంది. ఈ మూవీ నుంచి అసలు అప్డేట్స్ రావడం లేదు, కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వైపు ఉంటే రుతిక్ రోషన్ గారు మరొక వైపు ఉంటారు అనేది చెప్తున్నారు. దాంతో పాటు ఈ మూవీ స్పై యూనివర్స్ లో రాబోతుంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో సోలో మూవీ కూడా ఒకటి ఈ స్పై యూనివర్స్ నుంచి రాబోతుంది. ఈ మూవీ 1000 కోట్లు ఈజీగా సంపాదిస్తుంది. ఎందుకంటే 2025లో వస్తున్న అతిపెద్ద మూవీ ఇది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ బాహుబలి 2, పోస్ట్మార్టం లాంటి మూవీస్ ల రికార్డ్ ని ఈజీగా బ్రేక్ చేయగలదు. ఇది ఒక సీక్వెల్ మూవీ. మన దేశంలో సీక్వెల్ మూవీస్ కి ఉన్న క్రేజ్ ఏ విధంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. ఈ మూవీ ఈ 2 మూవీస్ ల రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ మూవీ ఆగస్టు 14, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కూలీ. ఈ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. ఇందులో నాగార్జున గారు, మోహన్ లాల్ గారు, ఉపేంద్ర గారు నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి నాగార్జున గారి లుక్ ఒకటి లీక్ అయి వైరల్ అవుతుంది. నిజంగా ఆ సీన్ చూస్తుంటే గుస్బంప్స్ వస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తారు. దాంతో పాటు ఈ మూవీలో అమీర్ ఖాన్ గారు కూడా చిన్న రోల్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు 300 కోట్లతో తీస్తున్నారు. ఈ మూవీని చూడడానికి మీలో ఎంత మంది ఎక్సైట్మెంట్ గా ఉన్నారు కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు, కాబట్టి ఈ మూవీ ఆగస్ట్ లోగా రిలీజ్ కావచ్చు అని చెప్తున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జాట్. లార్డ్ బాబీ డియోల్ అన్న అయిన సన్నీ డియోల్ గారి నుంచి రాబోతున్న మూవీ ఇది. తెలుగు ప్రజలకి బాలకృష్ణ గారు ఎలా మాస్ హీరోనో, బాలీవుడ్ వాళ్ళకి సన్నీ డియోల్ గారు మాస్ హీరో. ఒకప్పుడు ధర్మేంద్ర గారి కుటుంబం బాలీవుడ్ కోసం రక్తాలు చిందించింది. అది వేరే విషయం అనుకోండి. ఈ మూవీ ప్రత్యేకం ఏమిటంటే ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది. అయితే ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ భగవంత్ కేసరి మూవీకి రీమేక్ గా రాబోతుంది. అదే విధంగా ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీని గోపీచంద్ మలిలేన్ గారు తీస్తున్నారు. మనం ఈ మూవీని ఏప్రిల్ 10, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఓజీ. పవన్ కళ్యాణ్ గారి నుంచి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీని సుజిత్ గారు తీస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. అదే విధంగా ఇందులో ప్రభాస్ గారు చిన్న కామియో రోల్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. అయితే వేచి చూడాలి. ఈ మూవీ మనం సెప్టెంబర్ 27, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీని రిషబ్ శెట్టి గారు దర్శకత్వం వహిస్తూ ఇందులో నటిస్తున్నారు. ఇది ఒక హిస్టారికల్ మూవీగా ఉండబోతుంది. కాంతారా మూవీ ఏ విధంగా అందరికి నచ్చిందో మనకు అందరికి తెలుసు. అయితే ఈ మూవీలో ఆయన శివుడిగా నటించబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అందరినీ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీని మనం అక్టోబర్ 2, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తలపతి 69. ఈ మూవీలో తలపతి విజయ్ గారు నటిస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో పూజా హెగ్డే గారు నటిస్తున్నారు. ఈ మూవీని హెచ్ వినోద్ గారు తీస్తున్నారు. దాంతో పాటు ఈ మూవీలో లార్డ్ బాబీ డియోల్ గారు విలన్ గా నటిస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ. ఈ మూవీ తర్వాత ఆయన మూవీస్ ని చేయడం మానేస్తారు అని చెప్తున్నారు. అయితే ఇది ఆయన ఆఖరి మూవీ, కాబట్టి ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ మూవీని మనం అక్టోబర్ నెలలో 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సికిందర్ మూవీ సల్లుబాయ్ నుంచి రాబోతున్న భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ గారు తీస్తున్నారు. ఇందులో సల్లుబాయ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఒక రోల్ లో ఆయన డెవిల్ గా, మరొక రోల్ లో సికిందర్ గా ఆయన కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ గారి జీవితంలోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ మూవీని దాదాపు 500 కోట్లతో తీస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. అదే విధంగా విలన్ గా మన కట్టప్ప మామ కనిపించబోతున్నారు. అదే విధంగా ఈ మూవీతో ఆయన కంబ్యాక్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన తీసిన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ మూవీతో సల్లుబాయ్ కంబ్యాక్ చేస్తాడో లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ ఏప్రిల్ 28, 2025లో మనం చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ భాగి 4. భాగి ఫ్రాంచైజ్ లో వస్తున్న 4th ఇన్స్టాల్మెంట్ ఇది. ఇందులో టైగర్ శ్రాఫ్ చాలా బ్రూటల్ గా కనిపించబోతున్నారు. సంజయ్ దత్ గారు ఇందులో విలన్ గా నటించబోతున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే చాలా బ్రూటల్ గా ఉండబోతుంది. ఈ మూవీని ఏఆర్ హర్ష గారు తీస్తున్నారు. అందుకని ఈ మూవీ మీద నమ్మకం కుదిరింది. ఎందుకంటే హర్ష గారు ఇంతకు ముందు చాలా మూవీస్ తీశారు. అదే విధంగా ఈ మూవీ టైగర్ శ్రాఫ్ గారి జీవితంలో చాలా ఇంపార్టెంట్ మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్ని కూడా ఆయన్ని బాగా ట్రోల్ చేశారు. అదే విధంగా భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన 3 మూవీస్ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? టైగర్ శ్రాఫ్ ఈ మూవీతో కంబ్యాక్ చేస్తాడా లేదా కింద కామెంట్ చేయండి. ఈ మూవీని సెప్టెంబర్ 5, 2025లో మనం చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ థామా. 2025లో రాబోతున్న మోస్ట్
మోస్ట్ ఎక్సైటెడ్ మూవీ ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ. స్త్రీ 2 మూవీ తీసిన మెడాక్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఇది ఒక వ్యాంపైర్ మూవీ. ఈ మూవీని అమర్ కౌశిక్ గారు తీస్తున్నారు. ఇది 2025 దీపావళి నాడు రిలీజ్ కాబోతుంది. అయితే ఇవే ఫ్రెండ్స్ మార్చ్ నుంచి డిసెంబర్ లోపు రిలీజ్ కాబోతున్న మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.